నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలంటూ వెల్లడి అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో పతకాలు సాధించిన త్రివేణి విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శివశంకర్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందన్న విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యవేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు మణిపాల్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా జనవరి 27న సమ్మెకు పిలుపు సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతిని తెలిపే విధంగా నేడు టీడీపీ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని ఆయన కోరారు. సంక్రాంతి సందర్భంగా నేడు మొదటి రోజు అయిన భోగి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో కోడి పందాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యలవర్తి మొదటిగా కోడి పందాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అన్ని పండుగలలో పెద్ద పండుగగా మనం నిర్వహించడం జరుగుతుందని, ఇంత పెద్ద పండుగ అయిన సంక్రాంతి నాడు ఎప్పటి నుండో వస్తున్న ఆచారంగా నేడు కోడి పందెం నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. రైతులు ధాన్యం పండించి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. సంక్రాంతి పండుగ 3 రోజులు నిర్వహించే కోడి పందాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన సాంప్రదాయంలో ఒకటిగా నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంటిలో ఆనందాన్ని నింపాలని ఆయన కోరడం జరిగింది. ఈ సందర్భంగా నెర్సు చింతయ్య మాట్లాడుతూ సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలని, అలాంటి కోడి పందాలు సరదా కోసం తప్ప జూదంగా ఆడటం లేదని ఆయన వెల్లడించారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంటిలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగువారి అతిపెద్ద పండుగ, ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మరి భోగి మంటలతో పిల్లలందరూ కొత్త బట్టలతో మంచి ఉత్సాహంగా రైతాంగం అంతా ధాన్యాలు కుప్పలు నూర్చి ఇంటికి వచ్చేటటువంటి సమయం, అందరూ సంతోషంగా ఉండేటటువంటి సమయంలో ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి భోగి పండుగ సందర్భంగా ఈరోజు రైతులు అందరూ కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకొని ఆనందాలతో వర్ధిల్లుతూ మరి ఆనవాయితీ ప్రకారం రైతుల ఉత్సాహంతో పాడి పండ్లన్నీ బాగుండి మరి సరదాగా ఈ కోడి పందాలు కత్తులు లేకుండా కట్టుకుంటాం వేసుకుంటాం అనేవి ఆనవాయితీగా జరిగింది. మరి ఆ స్ఫూర్తితో ఈ రైతుల కోసం ఉత్సాహం కోసం ఈ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఈ రోజున భోగి పండుగ. మరి ప్రతివారు తెల్లగట 5ంటికి లేచి భోగి మంటలు వేసి మరి చక్కగా వేడి నీళ్ళు కాసుకొని మరి ఆ నీళ్ళతో స్నానం చేసి మరి సాంప్రదాయబద్ధంగా మరి పెద్దలకు మరి బట్టలు పెట్టి మరి కొత్త బట్టలు ధరించి మరి ఆడపిల్లలు చక్కగా ఎంతో నూతన ఉత్సాహంతో చక్కగా మరి పల్లెటూరు వాతావరణంలో అయితే మళ్ళీ ఆడపిల్లలందరూ చక్కగా నూతన వస్త్రాలు వేసుకుని చక్కగా అసలైన సంక్రాంతి వాతావరణం కనిపెడేటట్టుగా మరి వాళ్ళ అంత చాలా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఆ రోజున. మరి బట్టలతో వాటితో మరి మహిళలకైతే ఈ రోజున ఇళ్ల ముందు ముగ్గులు వేసుకోవటం, మరి తెల్లారగట్టే హరిదాసులు రావటం, మరి మహిళలు గొబ్బిలు పెట్టడం, హరిల రంగా అని హరిదాసులు రావటం, మరి వాళ్ళకి మరి బియ్యం వేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఆనవాయితీ ఇంకా ముందు కూడా కొనసాగాలి. ఇది ఎంతో సాంప్రదాయబద్ధమైన మన తెలుగువారికి ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అతి గౌరవమైన పండుగ ఇది. మరి ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లో చక్కగా చేసుకొని అందరూ ఆనందంతో మరి ఈ పండుగ జరుపుకోవాలని నేను కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ రూపంగా భోగి పండుగ మరి గుడివాడ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కోడి పందాలు వేయటం కూడా చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. మరి రేపు పండగ మరి 4 రోజులు కూడాను మరి ఇలా తెల్లారగంటే భోగి పంటలు చేసుకుంటాం, మళ్ళీ నెల నుంచి కూడా ముగ్గులు వేసుకుంటాం. ఆడపిల్లలు ఎంతో సంతోషమైన విషయం. మరి అలాగే రైతులందరూ కూడాను ఎంతో ఇదిగా పంటలు పండించి పంటలు ఇంటికి వచ్చే రోజులు కాబట్టి ఎంతో అందరూ కూడా ఎంతో సన్నిహితంగా ఎంతో రైతాంగం కూడా ఎంతో చూడముచ్చటగా ఉంది. మరి రేపు నుంచి
ఈ పండగ నిమిత్తం మీద మరి అనేక రకాల జనాలు ఎంతో సంతోషంగాను మరి కోడి పందాల విషయం కూడాను మరి లోకం నుంచి ఏనాటి నుంచో సంప్రదాయంగా వచ్చే పందాలు మరి ఈ రోజునేమో వద్దు కాదన్న లెక్కలు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది 3 రోజులు ముచ్చటే అందరు కూడా సంతోషంగా మెలగాల్సిందని సంతోషం. గుడివాడ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మన సనాతన సాంప్రదాయాలను తెలియజేస్తూ తెలుగు వారందరూ జరుపుకునే పెద్ద పండగ. ఈ పండగ మన పెద్దల్ని స్మరించుకుంటూ మరి పితృదేవతలను స్మరించుకుంటూ చేసి మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉండేటువంటి ఈ సంక్రాంతి పండుగ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం చివరిలో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షలో గుడివాడ త్రివేణి విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు 4 బంగారు పతకాలు, 1 సిల్వర్ మరియు కాంస్య పతకాన్ని సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థుల్ని పాఠశాల డైరెక్టర్ శివశంకర్ అభినందించారు. 2017 నవంబర్ 23వ తేదీన అంతర్జాతీయంగా జరిగిన సైన్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షలో 4 బంగారు పతకాలు, 1 సిల్వర్ పతకం, 1 కాంస్య పతకం సాధించిన గుడివాడ త్రివేణి విద్యా సంస్థల విద్యార్థులను విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ శివశంకర్ అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించడం గర్వంగా ఉందని అన్నారు. ఎక్కడ ఏ పోటీ పరీక్షలు జరిగినా తమ పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలుస్తారని ఇందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన జి లావణ్య, పి హిమబిందు, బి నందు దత్తు మరియు భూపేష్ సాయి, టోనీ డియోడస్లను శివశంకర్ ప్రత్యేకంగా అభినందించారు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. I am Dattu from 10th class I section from Triveni Public School. I am very proud to be here and I would like to announce a good news here that my school and I got a gold medal in NS4 National Science Olympiad. For this occasion, I want to be very thankful to our respectable Shankar sir and our respected teachers and my dear parents. Thank you one and all. Good morning one and all. I am Tony Theodore studying 8th standard in Triveni Public School. I am very happy to say that I have achieved bronze medal in NS4. I am very happy to say that I achieved gold medal also in IMO exam. I have to say special thanks for director sir and our teachers. Due to IIT faculty, I got this rank. Thank you. Nandu from 9th standard. I felt very happy to say that I achieved gold medal in NSO examination. Because of IIT faculty, I got this medal. My heartfelt thanks to our director sir, Shivashankar sir, and thanks to our teachers. Section in Triveni Public School. I secured first rank in NS4 Science. I hope I will achieve some more ranks. Due to the support and encouragement of our director Shivashankar sir, I received this medal. Because of the IIT coaching given in our school, I received this medal. Our teachers are so skillful to unpledged their encouragement to our teachers was so helpful to me. I am thankful to our teachers and our management and also my parents. Thank you and all. లక్ష్మీ ఆటోమోటివ్ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో లక్ష్మీ ఆటోమోటివ్ 2 వీలర్ స్పేర్ పార్ట్స్ రంగంలో నూతన ఒరబడి లక్ష్మీ ఆటోమోటివ్. మా వద్ద హీరో, బజాజ్, హోండా, టీవీఎస్, సుజుకి, యమహా, వెస్పా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించును. ఇంపోర్టెడ్ యాక్సెసరీస్ మా ప్రత్యేకత. 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ కు నైట్రోజన్ గ్యాస్ నింపబడును. లక్ష్మీ ఆటోమోటివ్, బస్ స్టాండ్ రోడ్, స్టార్ ఫార్మసీ ప్రక్కన, శ్యామలాంబ టెంబర్ డిపో ఎదురుగా, గుడివాడ. సెల్ నంబర్స్ 9505651234 మరియు 9951797999. ఫోన్ నంబర్ 08674246677. కామ్రేడ్ సుందరయ్య భవనంనందు విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తమ న్యాయమైన కోరికను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా జనవరి 27వ తేదీన సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మరియు సంస్థలు మద్దతునివ్వాలని విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ కృష్ణా జిల్లా అధ్యక్షులు మణిపాల్ కోరారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవనంనందు విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యవేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు మణిపాల్ మాట్లాడుతూ, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో ఏళ్ల నుండి చాలని వేతనంతో జీవిస్తున్నారని, వేతనాలు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. 2017 డిసెంబర్ 5వ తేదీన
కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తమ న్యాయమైన కోరికలు తీర్చుకుంటే జనవరి 27వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కార్మికులు సమ్మె నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమ్మెకు అన్ని రాజకీయ సంఘాల మద్దతు కోరేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అందించాలని, కానీ ప్రభుత్వం ఈ నిబంధనను ఉల్లంఘించి కార్మికుల పొట్టగొడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాదాల వెంకటేశ్వరరావు, సిపిఎం గుడివాడ ఏరియా కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి మూరాల రాజేష్, సిపిఎం గుడివాడ ఏరియా కమిటీ సభ్యులు కె సుబ్బారావు మరియు విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ గుడివాడ డివిజన్ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్యవేదిక కృష్ణా జిల్లా ప్రతినిధిగా ఈరోజు గుడివాడ డివిజన్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మేము చాలీసాలన వేతనాలతో దాదాపు 10 ఏళ్ల నుంచి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాం. విద్యుత్ శాఖలో మా జీతాలు కూడా సుమారు 6, 10, 12 వేల మధ్యలోనే ఉన్నాయి. ఈ జీతాలతో మా కుటుంబాలని పోషించుకోలేక మేము యాజమాన్యానికి, ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మేము వినతిపత్రాలు ఇచ్చాం. అయినా స్పందించలేదు. మా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున డిసెంబర్ 5వ తారీఖున ఒక భారీ ఎత్తు సదస్సు జరిగింది. ఆ సదస్సులో నిర్ణయం మేరకు రాష్ట్ర కమిటీ ఈ నెల 27వ తారీఖు నుంచి మా న్యాయమైనటువంటి కోరికలు ప్రభుత్వం యాజమాన్యం తీర్చని పక్షంలో మేము సమ్మెలోకి వెళ్ళడానికి దాదాపు 23,000 మంది విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 13 జిల్లాల్లో అందరం కూడా విధులు బహిష్కరించి మా యొక్క కోరికలు తీరే వరకు మేము విధులు బహిష్కరణ చేస్తున్నాం. కావున ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి సంఘాలన్నీ మద్దతు కోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా న్యాయమైన కోరికలు ఏం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో ఈ సంస్థలో పెంచి పోషిస్తున్నటువంటి దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా జీతం ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే మాకు డైరెక్ట్గా జీతం ఇస్తే సుమారు నెలకి 4,50,000 ఖర్చు అవుద్ది. అదే కాంట్రాక్ట్ వ్యవస్థ కనుకుంటే నెలకి 9 లక్షల భారం గవర్నమెంట్ మీద పడుతుంది. ఇటు మాకు లేదు, ప్రజానీకానికి కాకుండా మధ్యలో దళారీ వ్యవస్థని తీసేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అయినా సరే గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము కోరుతున్నాం. ఈ నెల 27 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ 3 ఉన్నాయి. ఒకటి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇది డిమాండ్ కూడా వాళ్ళు కోరుకున్నదే కాదు, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఒకే పనికి ఒకే వేతనం ఉండాలని చెప్పేసి తీర్పిచ్చింది. దాన్ని విద్యుత్ శాఖలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు యాజమాన్యాన్ని, కానీ యాజమాన్యం ఎంతవరకు దాన్ని అమల్లో తీసుకురాలేదు. కాబట్టి వాళ్ళు దాన్ని సమ్మెలో డిమాండ్గా పెట్టారు. 2, డిపార్ట్మెంట్లోకి విలీనం చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అవుట్సోర్సింగ్గా కాకుండా డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని చెప్పేసి 2వ డిమాండ్ పెట్టారు. విలీనం ఇప్పటికే తెలంగాణలో సాగింది, అట్లాగే ఆంధ్రాలో కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉన్నది. 3వది, రెగ్యులర్ చేయాలని, విడతల వారీగా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టారు. 3 సమంజసమైనవి. ఈరోజు ఉద్యోగంలోకి వచ్చిన కార్మికులు కాదు, దాదాపు దశాబ్దం పైగా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు డిపార్ట్మెంట్కి, ప్రజలకి. 10 ఏళ్ల తదనంతరం ఇవాళ ఈ డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం సాల్వ్ చేయని పరిస్థితిలో అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ సమ్మెకి సంపూర్ణమైన మద్దతు సిఐటి కృష్ణా జిల్లా కమిటీ నుంచి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తుంది. అంతేకాకుండా ప్రజానికం, రైతాంగం కూడా దీని మద్దతు ఇవ్వాలని, వివిధ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వాలని, వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటి వారందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులైజ్ చేస్తాననేది ప్రధానమైన వాగ్దానం. కానీ ఈ రోజున హైకోర్టు తీర్పిచ్చినా కానీ కోర్టు తీర్పు అడ్డుందనే పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులైజ్ చేయకుండా ఈ రోజున అనేక రకాలైన తిప్పుతూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల హామీల్లో
ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయమని ఈ రోజున విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అడుగుతూ ఉన్నారు. కొత్తగా అడిగేది ఏం లేదు. అదేవిధంగా ఈ రోజున సమాన పనికి సమాన వేతనం జీవో నెంబర్ 151 ప్రకారం ఇమ్మని సుప్రీంకోర్టు తీర్పునివ్వటం కూడా జరిగింది. ప్రధానమైన ఈ డిమాండ్ని పరిష్కరించాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీగా సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ సమ్మెని సిఐటిగా పూర్తిగా బలపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు చేసే సమ్మెకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తారు. మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఇక విద్యుత్ వ్యవస్థలో మరి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మేము మరి మా యొక్క కష్టాన్ని గుర్తించకుండా మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడే కూడా మరి మాకు చెల్లించాల్సినటువంటి వేతనాల విషయంలో కూడా దాట వేస్తూ మరి ఎటువంటి కూడా మాకు న్యాయం అనేది జరగని పక్షంలో మరి ఈ నెల 27వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం అది. మరి ప్రభుత్వం మరి ఇప్పటికైనా గుర్తించాలని ఆశపడుతూ ఉన్నాము. మరి ఈ యొక్క మాకు సరైనటువంటి న్యాయం కనుక చేయకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం చాలా దిగజార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఈ యొక్క మా కడుపు యొక్క కోతలో వాళ్ళ యొక్క పార్టీకి కోత పడద్దని మరి మేము ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నాము. దీని యొక్క సమస్యని మా విషయంలో ఎలాగైతే ఉంటుందో వాళ్ళకి పార్టీ విషయంలో కూడా అలాగ పతనం అయిపోద్ది. మమ్మల్ని ఎలాగ పతనం చేయాలని చూస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వం, మరి వాళ్ళ పార్టీ విషయంలో కూడా పతనం అయిపోద్దని కూడా మేము చెప్తూ ఉన్నాము. గుడివాడ పెద్దేరుకుపాడు నందు శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో వృద్ధులకు మరియు వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వృద్ధుల పట్ల శ్రద్ధతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా పౌష్టిక ఆహారం అందించడం జరిగిందని నిర్వాహకులు రామశెట్టి మురళి తెలిపారు. గుడివాడ పెద్దేరుకుపాడు నందు పరోపకారం పరమార్థంగా పనిచేస్తున్న శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వాహకులు రామశెట్టి మురళి వృద్ధులకు మరియు వివిధ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా వృద్ధుల పట్ల శ్రద్ధతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించి వారికి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులను వారి కన్నపిల్లలే పట్టించుకోవడం లేదని, దానితో వారు ఒంటరితనానికి లోనవుతున్నారని, అటువంటి వారికి మేమున్నామనే ఉద్దేశం కల్పించేందుకు ఈ ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబో రోజుల్లో తమ సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇరుకుపాడులో రామశెట్టి మురళి గారి ఇంటి దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతి నెలల కార్యక్రమంగా ఈ జనవరి 18 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వృద్ధులకు, రోగగ్రస్తులకు ఈ సంస్థ ద్వారా మనం పళ్ళ పంపిణీ సహాయార్థం అలాగే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో వృద్ధులు నాటికి నేటికి ఉన్నటువంటి తేడాలో రకరకాల సమస్యలకు గురవుతూ వాళ్ళని తల్లిదండ్రులేమని లేదా చుట్టాలేమని పట్టించుకోని స్థితిలో వృద్ధులుగానే మిగిలిపోతూ వృద్ధులు వాళ్ళు పడుతున్నటువంటి బాధలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి సంస్థ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత ఆత్మీయ పలకరింపుగా ఆత్మీయ స్పర్శ ఆలింగనంతో మనం చేయాలి, మనకు ఉన్నంతలో వాళ్ళకి మంచి కార్యక్రమం చేసి వాళ్ళలో స్ఫూర్తిని కలిగించి మనం వృద్ధులు కాదు, మనకి ఏ బాధలు లేవు, మనం సమాజంలో అందరికంటే ముందున్నాము అనే దృక్పథం కలిగించాలి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మనోవేదన భావాలను కూడా మార్చి ఇటువంటి మేము కూడా సమాజంలో వృద్ధులు కాదు యువతగా ఆలోచనగా పనిచేయాలనే దాంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రోగగ్రస్తులకు కూడా రోగబారిన పడినటువంటి చాలామంది రోగగ్రస్తులకు కూడా ఈ రోజున ఈ కార్యక్రమం పళ్ళ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎవరు చూడలేదు, ఎవరు చేయలేదు, సమాజంలో మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే భావన కలగకూడదు. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తోడున్నారు, ఏదో సంస్థ తోడుకున్నారు అనే భావంతో వాళ్ళకు కూడా
ఈ కార్యక్రమం సహాయ సహకార కార్యక్రమం జరుగుతుంది. అదే భావంతో ఇటువంటి రోగగ్రస్తులకు కానీ వృద్ధులకు కానీ ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమం చూసి ఈ ఆలోచనలతో సమాజంలో కొంతమందిలో అయినా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినటువంటి ఈ కొంతమంది అయినా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి వృద్ధుల్ని రోగగ్రస్తుల్ని కాపాడటంలో కానీ సహాయం చేయడంలో కానీ తోడ్పాటు అందించడంలో కానీ ఈ సమాజం పరంగా ముందుకు వస్తారనే ఆశయంతో రామశెట్టి మురళీమోహన్ గారు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తడం జరిగింది. అదే భాగంగా ఈ రోజున 100 మందికి ఈ పళ్ళ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే రోగగ్రస్తులకు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈ క్షేత్రం ద్వారా జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంత వటుడింత అన్న ధోరణిలో ఇంకా పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. శంకర మానవ మహోదయ క్షేత్రం తరపున రామశెట్టి మురళీమోహన్ గారు ఈ రోజున పండుగ సందర్భంగా వృద్ధులకు అలాగే రోగగ్రస్తులకు పళ్ళు అలాగే స్వీట్సు పంచాలన్న సదుద్దేశంతో ఈ రోజున కార్యక్రమం తలపెట్టారు. సహజంగా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంట్లో మానసికంగా ఏదో ఒక ఒత్తిళ్ళు గురవుతూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసు రీత్యా కానివ్వండి, ఇంకొకరి ఆరోగ్యరీత్యా కానివ్వండి. అటువంటి సందర్భంలో వారికి ఒక చక్కటి ఆత్మీయ పలకరింపులా పండుగ రోజున ఒక చక్కటి ఆత్మీయ పలకరింపులా వారికి ఒక చక్కటి వాతావరణం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలంటూ వెల్లడి. అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో పతకాలు సాధించిన త్రివేణి విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శివశంకర్. విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందన్న విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యవేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు మణిపాల్. ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా జనవరి 27న సమ్మెకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.